కొన్నేమో ఆర్గనైజ్డ్గా శాటిలైట్ ఛానళ్ళు ఉన్నాయి. అవి కాకుండా వందలాది ప్రైవేట్ యూట్యూబర్లు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఆలోచనలు, వ్యూ పాయింట్స్, ఈవెన్ రాజకీయ దృక్పథం, వాళ్ళు ఏ విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఆ పూర్తి వాక్ స్వేచ్ఛ ఉంది. ఈ ఛానళ్లలో ఉత్సాహంగా ఏదో చేద్దాం, జర్నలిజాన్ని ఈ రకంగా మనలో ఉన్నటువంటి జర్నలిస్ట్ని బయటికి తీసుకొద్దాం అని చెప్పి ఉత్సాహంగా బయటకు వచ్చినటువంటి యువకులు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఇదే స్పేస్లో, ఇదే సోషల్ మీడియా స్పేస్లో పెట్టుబడి పెట్టి చొప్పించిన ఛానళ్ళు కూడా చాలా ఉన్నాయి. వాటిని పోషిస్తూ, వాటిని ఎస్టాబ్లిష్ చేసి, వాళ్ళకి నెల నెల జీతాలు ఇస్తూ, వాళ్ళు ఏ విషయాల మీద మాట్లాడాలి, ఏ రకమైనటువంటి స్లాంట్ తీసుకోవాలి అనేది పైనుంచి ఆదేశాలు ఇస్తూ నడిపేటటువంటి ఛానళ్ళు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ భావజాలాలను బట్టి, వాళ్ళ పొలిటికల్ ఎజెండాని బట్టి కొన్ని నిజాలు, చాలా వరకు అబద్ధాలు ప్రసారం చేసేటటువంటి యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, ఇంటర్నెట్లో, వెబ్లో, ఈ సోషల్ మీడియా స్పేస్లో రకరకాల ఛానళ్ళు, రకరకాల మనుషులు ఉన్నారు. నేను వ్యక్తిగతంగాను మా సంస్థ తరఫున ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలని కోరుకునేవాళ్ళం. ఇందులో ఎవరిని ప్రభుత్వం తరఫున కానీ, వాళ్ళ మీద భౌతిక దాడుల ద్వారా కానీ, వారి మీద నియంత్రణ కానీ, బలవంతంగానే ఉండకూడదు అనేది మా యొక్క ఉద్దేశం. దాంతో కొంతమంది అంగీకరించవచ్చు, కొంతమంది విభేదించవచ్చు. మరి వీళ్ళు చేసే ఆగడాలు, వీళ్ళు చిమ్ముతున్న విషయాలు సమాజం మీద ప్రభావం చూపిస్తాయి కదా, దాన్ని ఎలా కట్టడి చేయాలి అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. దానికి మా దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏమిటంటే, ఎవరైనా వ్యక్తులు దానివల్ల, వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల ఇబ్బంది పడితే, ఆ వ్యక్తులకి వారి మీద చట్టపరంగా తీసుకునేటటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, వాళ్ళకి ఆ హక్కు ఉంది. అలా చర్యలు తీసుకోవడానికి సరిపడా చట్టాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అంతకుముందు ఐపీసీ, ఇప్పుడు ఉన్నటువంటి బిఎన్ఎస్ కింద స్పెసిఫిక్గా చట్టాలు ఉన్నాయి. నన్ను బూతులు తిడితే ఏం చేయాలి, ఒక చట్టం ఉంది. నా మతపరమైన విశ్వాసాలని ఇబ్బంది కలిగేలాగా, అవమానపరిచేలాగా మాట్లాడితే ఏం చేయాలి, దానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టాల ప్రకారం పోండి, కొంచెం టైం పట్టినా ఓపికగా న్యాయం ప్రకారం, చట్టం ప్రకారం, కోర్టుల ద్వారా అటువంటి విషయాల మీద పోరాటం చేయాలి. అది మా యొక్క ఉద్దేశం. ఇకపోతే రావణ్ మీద పెట్టినటువంటి కేసు విషయానికి వస్తే, ఈ వందలాది మంది యూట్యూబ్ ఛానళ్ళు, యూట్యూబర్లలో రావణ్ ఒకడు. తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, తనకంటూ ఒక స్టైల్ ఉంది, తనకంటూ ఒక సబ్స్క్రైబర్ బేస్ ఉంది. అతన్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. దానికి అతనే సమాధానం చెప్పుకుంటాడు. అది మనకు సంబంధించిన విషయం కాదు, ప్రభుత్వానికి సంబంధించిన విషయం అంతకంటే కాదు.
రావణ్ మాట్లాడిన ఏ మాటలకైనా ఎవరైనా నొచ్చుకుంటే, వ్యక్తులు కానీ సంస్థలు కానీ నొచ్చుకుంటే, ఆ వ్యక్తులు సంస్థలు రావణ్ మీద స్పెసిఫిక్ సెక్షన్స్ కింద కేసులు పెట్టే హక్కు వారికి ఉంది. అది చేయకుండా ఈ రోజున రావణ్ మీద ఒకేసారి యుఏపిఏ చట్టాన్ని అమలు చేశారు. నేను ఒక వ్యక్తిగా, చదువుకున్నవాడిగా నేను చూసేది ఏమిటంటే, రావణ్ ఇప్పటివరకు చేసినటువంటి వందలాది గంటల వీడియోలు చూసి రావణ్ మంచి చెడులను బేరీజు వేసే బాధ్యత నాది కాదు. రావణ్ వల్ల నాకెప్పుడైనా నష్టం జరిగితే నేను రావణ్ మీద కేసేసేవాడిని. నాకెప్పుడు అలా జరగలేదు. ఒకవేళ రావణ్ నన్ను ఎప్పుడైనా తిట్టినా కానీ, నా దృష్టికి రాకపోయినా కానీ నేనైతే జనరల్గా పట్టించుకోను. ఓకే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారులే. ఎందుకంటే భావ స్వేచ్ఛ మీద మౌలికమైన విశ్వాసం ఉన్నవాడిగా నేను కొంత వెసులుబాటు నన్ను తిట్టే వాళ్ళకు కూడా ఇస్తాను. అది నా ఇష్టం. కొంతమంది సెన్సిటివ్గా ఉండొచ్చు, వాళ్ళు చిన్న మాట అన్నా కానీ నొచ్చుకోవచ్చు, వాళ్ళు కేసులు పెట్టుకోమనండి. ఈ ఉపా చట్టం ఏదైతే పెట్టారో దాని వరకు వచ్చేసరికి నేను చూడగలిగింది, నా చేతిలో ఉన్నది కేవలం రిమాండ్ రిపోర్ట్ మాత్రమే. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, ఈ రెండిట్లో ఏమి రాశారు అనేది మాత్రమే చూస్తాం. అంతే తప్ప రావణ్ మంచివాడా చెడ్డవాడా, రావణ్ కులం ఏంటి, మతం ఏంటి, పేరేంటి, అసలు పేరేంటి, కొసరు పేరేంటి, ఇవన్నీ నాకు అనవసరం. ఎఫ్ఐఆర్లో ఏముంది, రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, అంతవరకే చూస్తాం. రిమాండ్ రిపోర్ట్ చదివినప్పుడు నాకు కనిపించింది, ఇది యుఏపిఏ చట్టం పెట్టడానికి ఏమాత్రం అర్హత లేనటువంటి కేసు. దాని వరకు నేను కన్విన్స్ అయ్యాను. ఎందువల్ల కన్విన్స్ అయ్యారు అని అంటే, అది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, నా సొంత సబ్జెక్టివ్ ఒపీనియన్ కాదు. వాళ్ళు ఈ రిమాండ్ రిపోర్ట్లో రాసింది ఏమిటంటే, రావణ్ చేసినటువంటి ఒకానొక వీడియోల్లో, ఆ వీడియో నేను మొత్తం చూశాను, ఒకానొక వీడియోల్లో ఫలానా రకంగా అన్నాడు అని. ఆ వీడియో దాదాపుగా ఒక 10 నిమిషాలు ఉంది. అది వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆ వీడియోకి లింక్ పెట్టారు కాబట్టి ఆ వీడియోనే గురించే మాట్లాడతాను. మీరు ఏ అభియోగం చేశారో దాని గురించే మాట్లాడతాను తప్ప రావణ్ పుట్టుపూర్వోత్తరాలు నాకు అనవసరం. ఆ వీడియోలో ఎవరో రాసినటువంటి టెక్స్ట్కి రావణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోలో కొన్ని భాగాలు వీళ్ళు ఉదహరిస్తూ దీనివల్ల యుఏపిఏ పెడుతున్నాము అన్నారు. ఆ భాగాలు ఏమిటి అన్నది చూద్దాం, అది ఇంపార్టెంట్ మనకి. మిగిలిందంతా అనవసరమైనటువంటి చర్చే. అందులో వాళ్ళు రాసింది ఏమిటంటే, ది కంటెంట్ ఈజ్ యాజ్ ఫాలోస్. మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థ సాగినంత కాలం పోరాటం జరుగుతుంది. ఎందరో హిడ్మాలు, మరెందరో కేశవరావులు, రాఘవులు, మెట్కోలు, ఇలా వేరువేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. ఈనాడు పల్లెల్లో, ఆదివాసీ గూడాల్లో అమాయకంగా గుండెలు అవిసేలా ఏడుస్తున్న ఈ తల్లుల కన్నీళ్ల సాక్షిగా మళ్లీ మళ్లీ పోరాటం పుడుతూనే ఉంటుంది. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరిగి పుడుతూనే ఉంటారు. జోహార్ ప్రజా యుద్ధ వీరులకు. ఇంతే. ఈ 4-5 మాటల్నే 2-3 సార్లు ఇందులో రిపీట్ చేశారు. రిపీట్ చేసి దీనికి 28,000 వ్యూస్ వచ్చినాయి, దీనికి 29,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అని ఆ వివరాలు కూడా ఇచ్చారు. అంటే ఎంతమంది చూశారో, ఒక వీడియోని ఎంతమంది చూశారో అది కూడా రెలవెంటేనా అసలు యుఏపిఏ సెక్షన్ పెట్టడానికి? హాస్యాస్పదం. ఇదే మాటని తిరిగి తిరిగి కింద స్క్రోలింగ్ కూడా అదే వచ్చిందని చెప్పి తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ ఇదే రాశారు. తర్వాత కొన్ని విషయాల్లో ఈ మతానికి సంబంధించినటువంటి విషయాలు, రాధా మనోహర్ దాస్ అనే అతనితో జరిగిన సంవాదంలో భాగంగా అతను హిందూ మతం గురించి అన్నటువంటి కొన్ని మాటల్ని కొన్ని ముక్కలు అందులో పెట్టారు. ముక్కలను ఎందుకు అంటున్నారంటే, ఆ పూర్తి వీడియో ఇవాళ అసలు ఎవరికి కనపట్టల్లా.
అది ఆల్రెడీ డౌన్ అయిపోయింది. అది ఎప్పుడో నవంబర్ 25లో ప్రసారం అయిందట. అది వాళ్ళ యూట్యూబ్లో కనబడ్డంలా. కాబట్టి అందులో ఏ ముక్క వాడారో మనకు తెలియదు, ఏ కాంటెక్స్లో అతను ఆ మాట అన్నాడో మనకు తెలియదు. కాబట్టి అది అసందర్భం. మనకి కావాల్సిందల్లా వాళ్ళు చేసినటువంటి అభియోగం ఏమిటయ్యారంటే, రావణ్ వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి ఈ మాటలు యుఏపిఏ పెట్టడానికి అర్హమైనవి అని చెప్పి పోలీసులు ఒక కంక్లూజన్కి వచ్చారు. మనిషి దోచుకునే వ్యవస్థ కొనసాగినంత కాలం పోరాటం జరుగుతుంది. ఎందరో హిట్మాలు వగైరాలు పుడుతుంటారు. మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరుగు పుడుతూనే ఉంటారు. జోహార్ ప్రజా యుద్ధ వీరులకు. ఈ మాటలతో ఏకీభవించినటువంటి ఒక్క వ్యక్తి అయినా ఈ మొత్తం హాల్లో ఉన్నాడేమో మీరు చెప్పండి. ఒక్కళ్ళు కూడా లేరు, నాతో సహా రాసిమ్మంటే ఇప్పుడే ఇదే మాటలు రాసి నేను సంతకం పెట్టి మరీ ఇస్తాను. నాకేం అభ్యంతరం లేదు. ఇది రావణ్కి కాదు, యాక్చువల్గా ఆ రాసిన ఆయనకి ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం. ప్రజా యుద్ధాల మీద, మావోయిస్టు యుద్ధాల మీద అతనికి ఉన్నటువంటి అభిప్రాయం. నాకు సేమ్ అభిప్రాయం ఉండకపోవచ్చు, కానీ సిమిలర్ లైన్స్లో నేను కూడా రాస్తాను. నేను కూడా దాన్నే అదే ఆలోచిస్తాను. ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి కూడా సిగ్గుపడను, భయపడను. మరి అయినప్పుడు మనందరం యూఏపీఏలో ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చోవడానికి అర్హులమేనా? ఇదే బేసిస్ అయితే గనక మనందరం కూడా దానికి యూఏపీఏ కేసుకు అర్హులు అవుతాం. కాబట్టి ఎంత అనాలోచితంగా చేతిలో కర్ర, కత్తి లాంటి యూఏపీఏ ఉంటే దాన్ని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించడానికి ఏమాత్రం సంశయించలేదు అన్నది మనకి దీని నుంచి అర్థమవుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లనంటే ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు, ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఇవాళ ఇది రావణ్తో మొదలైంది, ఈ మాటలతో మొదలైంది. రేపొద్దున మనలాగా ప్రజాక్షేత్రంలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి చుట్టుకుంటుంది, అమాయకులకు కూడా చుట్టుకుంటుంది. ఎవరైనా వీడియోలో నువ్వు కరెక్ట్గానే చెప్పావన్నా అని చెప్పి ఎవరైనా కామెంట్ పెడితే వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది కొన్ని సందర్భాల్లో భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాగే మిస్యూజ్ జరిగింది. దాని పర్యవసానాలు మనం చూసాం. ఇవాళకి కూడా దాని దుష్పరిణామాలు అనుభవించే వాళ్ళు, ఇంకా జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ దుర్వినియోగాన్ని ఆపకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సేఫ్ కాదు అన్న ఉద్దేశంతో దీని మీద తీవ్రంగా ప్రతిఘటిస్తూ, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఈ మధ్యన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. అది చేసిన తర్వాత మేము మాట్లాడింది యూఏపీఏ దుర్వినియోగం గురించి. అది వదిలేసి ప్రతి వాళ్ళు అతను రాముడిని తిట్టాడు, లేకపోతే ఫలానా మతాన్ని కించపరిచాడు, మీకు పట్టదా, మీరు కూడా అంతేనా, దాన్ని సమర్థిస్తున్నారా? అరే బాబు, అదంతా కాదు. మీరు యూఏపీఏ పెట్టడానికి వాడిన మాటల గురించి నేను మాట్లాడుతున్నా. అంతవరకే కన్ఫైన్ అవ్వండి. చర్చను వేరే దగ్గరికి ఎందుకు తీసుకెళ్తారు? రావణ్ పుట్టు పూర్వోత్తరాల గురించి మీరు ఎందుకు తీసుకెళ్తారు? అసలు అటువంటి పేరు ఎందుకు పెట్టుకున్నాడు? రావణ్ అనే పేరు ఎవడని పెట్టుకుంటాడా? అతని ఇష్టం. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఈ రోజున ముఖ్యమైన విషయాలను పక్కదారి పట్టించడానికి, అనవసరపు విషయాలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్ని అందులో ముంచి తేల్చడానికి జరిగే ప్రయత్నాల్లో భాగంగానే దీన్ని చూస్తున్నాను. కాబట్టి ఈ ప్రయత్నాల్ని, ఈ కుయుక్తుల్ని, ఈ ప్రజా జీవితంలో పబ్లిక్ డిస్కోర్స్ని విషపూరితం చేసే ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ని మన అందరం ప్రజాక్షేమం కోరేవారుగా, సమాజ హితం కోరేవారుగా, ప్రజాక్షేత్రంలో పనిచేసేవారుగా మనం దాన్ని ఎల్లవేళలా
ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళని ప్రజల్లోనే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా రావణ్కి జరిగినటువంటి ఈ యూఏపీఏ దుర్వినియోగం సందర్భంగా మనం దాని మీద కూడా ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మొట్టమొదటి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఎక్కువసేపు టైం తీసుకోకుండా ఇంతటితో ముగిస్తాను. నమస్కారం.